గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అంటే ఎవరెప్పుడు చూస్తుందో తెలియదు కదా, అందుకే మూడో కలిపి చెప్పేసా. సారీ అండి, ఫుడ్ వీడియో చేసి చాలా రోజులు అయింది కదా, ట్రిప్కి వెళ్ళాం అందుకే కుదరలా. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈరోజు వెజ్ మంచూరియా చేసుకున్నాం. ఫస్ట్ ఒక బౌల్లో పావు కప్ క్యాబేజ్, ఒక క్యారెట్ గ్రేట్ చేసుకున్నది, ఒక మీడియం సైజ్ బాయిల్డ్ పొటాటో, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాయిల్ పొటాటో కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని మీడియం సైజ్ బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్ అయితే ఆయిల్ లాగేస్తుంది. సో మీడియం ఫ్లేమ్ అయితేనే పర్ఫెక్ట్. బాల్స్ అన్నీ గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 6 వెల్లుల్లి, ఒక 4 చిల్లీ, ఒక మీడియం సైజు ఆనియన్ చాప్ చేసి వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేయాలి. ఇప్పుడు పెట్టిన హై ఫ్లేమ్ మంచూరియా అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ సోయా సాస్. మా సోయా సాస్ కొంచెం డార్క్గా ఉంటుందండి, అందుకే కొంచెం బ్లాక్ రావచ్చు. అండ్ ఒక 3 స్పూన్స్ కచప్, ఒక స్పూన్ చిల్లీ సాస్, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, కొంచెం పెప్పర్ వేసుకొని బాగా టాస్ చేసుకోండి. సాసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయ్యి కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు ఈ డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ అందులో వేసుకుని ఫాస్ట్గా టాస్ చేసుకోండి. బాల్స్ వేసుకున్నాక సరిగ్గా టాస్ చేయకపోతే ఆ బాల్స్ వాటర్ అంతా పీల్చేసి మెత్తగా అయిపోతాయి, అప్పుడు తినడానికి బాగా. సో బాల్స్ వేసిన వెంటనే కొంచెం ఫాస్ట్గా టాస్ చేసుకోండి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆనియన్స్తో తింటే సూపర్ ఉంటుంది.